మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో దాజీ గారి కథలలో ఈరోజు మనం చెప్పుకోపోయే కథ పేరేంటంటే గొర్రెల మంద. ఒకసారి ఒక రాజు తన మంత్రి గారు, కుక్కలు గొర్రెలు మధ్య మనం గమనిస్తే గొర్రెల కన్నా కుక్కలకి ఎక్కువ పిల్లలు పుట్టినప్పటికీ గొర్రెలు గుంపులు గుంపులుగా ప్రతి చోట కనిపిస్తాయి, కానీ కుక్కలు మాత్రం దూరం దూరంగా కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అని అడుగుతారు. దానికి మంత్రి అంటారు, మహారాజా, నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, రేపు ఉదయం మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను అని అంటారు. ఆ రోజు సాయంకాలం రాజుగారికి ఎదురుగా 2 గదులను మంత్రి సిద్ధం చేస్తాడు. ఒక గదిలో 20 కుక్కలను ఉంచి వాటి మధ్య ఒక బుట్టలో రొట్టెలు ఉంచుతాడు. రెండవ గదిలో 20 గొర్రెలను ఉంచి వాటి మధ్య ఒక తొట్టిలో మేత ఉంచాడు. ఆ గదులను బయట నుండి తాళం వేసి వెళ్ళిపోతాడు మంత్రి. మరుసటి రోజు మంత్రి రాజుగారితో కలిసి అక్కడికి వెళ్తాడు. మొదటి గది తాళం తెరిచాడు. అక్కడ కుక్కలన్నీ మరణించాయి. వాటి మధ్య రొట్టెలు అలాగే ఉన్నాయి. కుక్కలు ఒక చిన్న రొట్టె ముక్కను కూడా తినలేదు. ఆ తరువాత మంత్రి రెండో గదికి రాజుగారిని తీసుకొని వెళ్ళాడు. తాళం తీసి గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక గొర్రె మీద ఇంకొక గొర్రె తల పెట్టుకొని సుఖంగా నిద్రపోతూ కనిపించాయి. దాణా ఉంచిన బుట్ట ఖాళీగా ఉంది. గదులు 2 చూపించిన తర్వాత రాజుగారితో మంత్రి ఏమంటాడంటే, కుక్కలు ఒక్క రొట్టె ముక్క కూడా తినకుండా పరస్పరం దెబ్బలాడుకుని మరణించాయి. అలా కాకుండా గొర్రెలు వాటి మేతను ఒకదానితో మరొకటి పంచుకొని సుఖంగా ఒకదాని మీద ఒకటి పడుకోగలిగాయి అని. ఈ కారణం వల్లనే గొర్రెలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ కుక్కలు వాటి పక్కన ఇంకొక కుక్క ఉండటం సహించలేక దెబ్బలాడుకుంటూ ఉండటం వలన అవి ఎక్కువగా కనిపించవు అని చెప్తాడు మంత్రి రాజుతో. మంత్రి మాటలకు రాజు ఎంతో తృప్తి చెంది అతనికి ఎన్నో బహుమతులను కానుకలను ఇస్తారు. పరస్పర ప్రేమ, సోదర భావం ఈ 2 కలిగి ఉంటేనే వంశాభివృద్ధి చెందుతుందని రాజుగారికి నమ్మకం కలుగుతుంది. ఈ సందర్భంలో మంత్రి రాజుకు ఒక కథ చెప్తాడు. అదేమిటంటే, ఒకసారి దేవతలను, రాక్షసులను బ్రహ్మదేవుడు ఒక సమావేశానికి ఆహ్వానించాడు. బ్రహ్మదేవుని కొలువుకు దేవతలు, రాక్షసులు అందరూ వచ్చారు. ఆ 2 వర్గాలకు బ్రహ్మదేవుడు మంచి ఆతిథ్యాన్ని అందించినా ఆయనకు దేవతలంటే కొంచెం ఎక్కువ గౌరవం, భక్తిభావం ఉంది. బ్రహ్మదేవునికి దేవతల మీద పక్షపాతం ఉందని, బయటకు మాత్రం అందరినీ ఒకే విధంగా చూస్తున్నట్లు నటిస్తున్నాడని రాక్షసులు గ్రహించారు. బ్రహ్మదేవ, మీరు దేవతలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, మీ హృదయంలో వాళ్ళ మీద ఎక్కువ గౌరవం ఉంది. అటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఇక్కడికి ఎందుకు ఆహ్వానించారు అని రాక్షసులు బ్రహ్మని అడిగారు. బ్రహ్మ అది నిజం కాదని రాక్షసులను ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేసినా వారి కోపాన్ని తగ్గించలేకపోయాడు. అందుకని దేవతలతో రాక్షసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సమానం కాలేరని నిరూపించాలని బ్రహ్మ డిసైడ్ అయిపోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాక్షసరాజుతో ఏమంటాడంటే, మీరు దేవతల కంటే వెనకపడిపోకుండా వాళ్ళతో సమానంగా ఉంటే నాకెంతో సంతోషం అని అంటాడు. దానికి రాక్షసరాజు అంటాడు, మేము ఇప్పటికే వాళ్ళకన్నా ఎంతో ముందున్నాము అని చాలా దృఢంగా చెప్తాడు. దానికి బ్రహ్మ, మీకు అభ్యంతరం లేకపోతే నేను పరీక్షించవచ్చా అని అడుగుతాడు. ఓ, తప్పకుండా పరీక్షించండి అని రాక్షసరాజు అంటాడు. బ్రహ్మదేవుడు రాత్రి భోజన సమయంలో దేవతలకు, రాక్షసులకు వాళ్ళ చేతి వేళ్ల వరకు కర్రలను బిగించేస్తాడు. దాని వలన ఎవ్వరు కూడా వారి చేతులను వంచలేకపోతారు కదా, అలా వంచలేకుండా ఉన్నారు అందరూ. సో బ్రహ్మ పెద్ద పళ్ళాలలో లడ్డూలను రాక్షసుల ముందు ఉంచి ఎవరు ఎక్కువ లడ్డూలను తింటారో వాళ్లే ఉత్తములని నిరూపించుకుంటారు అని చెప్తాడు. చేతులకు కర్రలు ఉండటం వలన రాక్షసులు లడ్డూలను చేతిలోకి తీసుకోగలిగినా నోటికి అందించుకోలేకపోయారు. లడ్డూలను ఎగరేసి నోటితో అందుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కూడా పెద్ద సమస్యగా మారింది.
మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ రాక్షసుడు కూడా లడ్డు తినడంలో విజయం సాధించలేకపోయాడు. కాసేపటికి ఇక రాక్షసులందరూ ప్రయత్నించడం కూడా మానేశారు. ఆ తర్వాత దేవతల వంతు వచ్చింది. వాళ్ళ చేతులకు కూడా అదే విధంగా కర్రలు బిగించారు బ్రహ్మదేవుడు. వరుసగా కూర్చున్న దేవతల ముందు కూడా లడ్డూలు వడ్డించారు. దేవతలు 2 వరుసల్లో కూర్చుని ఒకరికి ఒకరు లడ్డూలను తినిపించారు. చేతులు వంచుకోలేరు కదా! సో, చేతులను స్ట్రెయిట్‌గా ఉంచి వాళ్ళ ఎదురుగా ఉన్న వారి నోట్లో లడ్డూలను పెట్టి తినిపించడం మొదలుపెట్టారు. రాక్షసులందరూ ఈ వింతను చూస్తూ ఉండిపోయారు. చివరిగా దేవతలు రాక్షసుల కన్నా ఉత్తములన్న వాస్తవాన్ని అంగీకరించారు. రాజుగారికి ఆ కథ బాగా నచ్చింది. సమైక్యంగా, ప్రేమతో ఏ పనైనా సాధించగలం అన్న వాస్తవాన్ని అంగీకరించారు రాజు. మరి మన జీవితంలో అన్ని సమస్యలను ఒకరితో ఒకరు పోటీపడి సాధించడానికి ప్రయత్నిస్తాం, కానీ దానికి బదులుగా ప్రేమతో ఒకరినొకరు జయించడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అంగీకరించడం అంటే యాక్సెప్ట్ చేయడం, ప్రేమించడం, ఇవి నేర్చుకోవడం వలన మన జీవితంలోని ప్రతి అంశం అన్ని విధాలుగా వికాసం చెందుతుంది కదా! మన చుట్టూ ప్రేమతో నిండిన ప్రతి సంబంధానికి మనం ఈరోజు తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకుందామా? అలాగే యాక్సెప్ట్ చేయడం, ప్రేమించడం అన్నది నేర్చుకొని తీరాలి. ఒకరితో ఒకరం పోటీపడి సాధించడం కంటే ఒకరినొకరం ప్రేమతో జయించడానికి మనం ఎందుకు ట్రై చేయకూడదు? అవునా? ట్రై చేస్తారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.